సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ఒక ఉద్యానవనంగా మార్చేటువంటి ప్రణాళికని ఏపీ సర్కార్ అమల్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా ఇజ్రాయెల్ టెక్నాలజీతో గార్డెన్ సిటీగా దీన్ని రూపొందించాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ అంశంపైనే ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఈ నేపథ్యంలో 2 రకాల విదేశీ నిపుణుల బృందాలు అమరావతిలో ప్రస్తుతం పర్యటనలు జరుపుతున్నాయి. వాళ్ళు ఎవరు, ఏంటి ఆ విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇందులో మొదటి అంశం, ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే రైతులకి అదనపు ఆదాయాన్ని తీసుకురావాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ క్రమంలోనే రైతు సాధికార సంస్థకు చెందినటువంటి కేంద్రాలని యూరోపియన్ శాస్త్రవేత్తలు, యూరోపియన్ ఫార్మర్స్ మార్కెటింగ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి నిపుణుల బృందం పర్యటించింది. అమరావతిలో ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న ఉద్యానవనాలు, ముఖ్యంగా తోటలు, పంటలకు సంబంధించి తోట పంటలకు సంబంధించినటువంటి విభాగాలని ఈ శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. వీళ్ళందరూ కూడా యూరప్ నుంచి వచ్చారు. ఇక రెండవ బృందం వచ్చేసి ఇంటర్నేషనల్ గార్డెన్ సెంటర్గా చెప్పేటువంటి ఇజ్రాయిలీ టెక్నాలజీని అమలు చేయడం ద్వారా గార్డెన్ ప్లాంట్స్ని, అంటే ముఖ్యంగా పూల మొక్కల నుంచి ఉద్యానవన పంటలను పండించేటువంటి నిపుణుల బృందం కూడా అమరావతిలో పర్యటిస్తుంది. వాళ్ళు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి లక్ష్మీ పార్థసారథితో భేటీ అయ్యారు. ఇజ్రాయేలీ టెక్నాలజీ గురించి చర్చలు జరిపారు. మరోవైపు నుంచి ఆంధ్రప్రదేశ్లో అమలు చేసినటువంటి న్యాచురల్ ఫార్మింగ్, ప్రకృతి సేద్యానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా అధ్యయనాలు జరుగుతున్నాయి. దీంతోపాటు ప్రస్తుతం అమరావతిలో ఉన్నటువంటి ఉద్యానవన పంటలు, అలానే హస్తకళలు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలోపేతంగా నిలిచేటువంటి హస్తకళలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా వీళ్ళు అధ్యయనాలు జరుపుతున్నారు. ఈ 2 బృందాలు కూడా 2 రకాలైనటువంటి అంశాలను తీసుకున్నారు. ఒకటి, అమరావతి బ్యూటిఫికేషన్కి, అమరావతిని గ్రీన్ అండ్ బ్లూ సిటీగా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ గ్రీన్ అండ్ బ్లూ సిటీలో గ్రీన్ అనేటువంటి రోలు ఖచ్చితంగా మొక్కల పెంపకం ద్వారా, గార్డెనింగ్ ద్వారానే వస్తుంది. కాబట్టి ఈ ఇంటర్నేషనల్ గార్డెన్ సెంటర్ ఇజ్రాయెల్ ఎలాంటి టెక్నాలజీని అమలు చేస్తుంది, ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి నీటి కొరతని అధిగమించి అక్కడ చేసేటువంటి బ్యూటిఫికేషన్, సుందరీకరణ ప్రక్రియలపైన ఈ బృందం అధ్యయనం చేస్తుంది. అమరావతి మాస్టర్ ప్లాన్ పైన కూడా ఈ బృందం అధ్యయనం చేస్తుంది. అలానే అమరావతిలో ఫ్లడ్ వాటర్ మేనేజ్మెంట్కి సంబంధించి హైడ్రాలజీ స్టడీ ఇప్పటికే ప్రారంభించేందుకు ప్రక్రియని ఏపీసీఆర్డీఏ చేపట్టింది. అలానే అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఇందులో భాగమవుతుంది. వరద నీటి నియంత్రణకు సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా ఇందులో ఉన్నాయి. సో ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అమరావతిలో గ్రీన్ సిటీగా అమరావతిని డెవలప్ చేయాలంటే ఏం చేయాలనే దానిపైన ఈ 2 బృందాలు అధ్యయనం చేస్తున్నాయి. గతంలో జరిగినటువంటి టెక్నాలజీస్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే కనుక మొత్తం టోటల్ మ్యాప్ని అమరావతిది చూస్తే కనుక ఒకవైపు నది, మరోవైపు కాలువలు, ఇంకోవైపు నుంచి సరస్సులు, అంటే ఓ రకంగా చెప్పాలంటే వాగులు, వంకలు అంటాం కదా, అటువంటి శాతమే ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ గ్రీనరీని మరింత ఎక్కువగా అమరావతిలో పెంపొందించడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాలపైన ఈ శాస్త్రవేత్తల బృందాలు పర్యటన జరిపి ఒక నివేదికని ఇస్తాయి. ఆ నివేదిక ఆధారంగా ముఖ్యంగా గార్డెన్ సెంటర్ ఇవ్వబోయేటువంటి నివేదిక, ఎందుకంటే ఈ గార్డెన్ సెంటర్ ఇచ్చేటువంటి నివేదికలో ప్రకృతి సేద్యంతో పాటు సహజమైనటువంటి ప్రకృతికి మరింత అనుకూలంగా ఉండేటువంటివి ప్లస్ బ్యూటిఫికేషన్ కూడా అనువుగా ఉండేటువంటి మొక్కల పెంపకాన్ని ఏ విధంగా చేయాలి, వాటికి సంబంధించినటువంటి టెక్నాలజీస్ని కూడా ఈ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు మన దేశంతో పంచుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా అమరావతిలో వీటి డెవలప్మెంట్కి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన ఒక యాక్షన్ ప్లాన్ని వీళ్ళు రూపొందిస్తారు. నగర నిర్మాణ ప్రక్రియ ముందుకు వెళ్లే కొలది కూడా నగరంలో ఈ గ్రీన్ అట్మాస్ఫియర్, గ్రీన్ ఎన్విరాన్మెంట్ పెరిగేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన కూడా అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ ముందుగానే ఒక ప్రణాళికను సిద్ధం చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 అంశాలని దృష్టిలో పెట్టుకుని ఒకవైపు విలేజ్ ఎంపవర్మెంట్, ఆర్థిక విధానాల పరంగా, ప్రకృతి సేద్యం పరంగా విలేజ్లో ఉండేటువంటి వ్యవస్థలను ఎలా బలోపేతం చేయాలి, రైతు సాధికార సంస్థల వంటి వాటిని ఏ విధంగా బలోపేతం చేయాలనేది ఒక ఆస్పెక్ట్. మరోవైపు ప్రకృతికి సంబంధించినటువంటి ఎకాలజీ బ్యాలెన్స్, ఈ రెండింటిపైన కూడా ఇప్పుడు ఆసక్తికరంగా విదేశీ బృందాలు, ఒకటి యూరోపియన్ బృందం, మరొకటి ఇజ్రాయెల్ బృందం, ఈ 2 బృందాలు కూడా అమరావతిలో పర్యటిస్తున్నాయి. వీళ్ళు ఇచ్చేటువంటి నివేదిక పైన అమరావతిలో గ్రీనరీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.